రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారి యొక్క అరెస్టు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని శ్రేణుల్ని వేధించడం, విసిగించడం, వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటి కార్యక్రమాలు తరచుగా ఆనవాయితీగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి గారు తరచుగా తన యొక్క వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటూ ఒక పౌరుడిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇది తప్ప ఆయనకి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గానీ, యాక్టివిటీ గానీ ఏమీ లేదు. కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అనేటువంటి కారణంతో హైదరాబాద్ కు వెళ్లి కనీసం 41A నోటీసు సిఆర్పిసి ప్రకారం ఇవ్వకుండా కనీసం ఫోన్లు మాట్లాడేటువంటి అవకాశం కూడా లాయర్లతో అవకాశం ఇవ్వకోకుండా ఫోన్లు లాక్కొని ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని దుర్భాషలాడుతూ చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది. ఇది నిజంగా ఈ యొక్క ప్రభుత్వ దమనకాండకి నిదర్శనం. ఇవి తరచుగా కూడా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న జోగి రమేష్ గారి యొక్క సతీమణిని కూడా ఏ స్థాయిలో అవమానించారో మనము కంటితో చూసినటువంటి విషయమే. ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ప్రభుత్వము కేవలము ఈ రాష్ట్రంలో పాలన మొత్తం గాలి కొదిలేసి కేవలము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేసేటువంటి కార్యక్రమం పెట్టుకుని దాన్నే పాలన అంటుందేమోనన్నటువంటి అనుమానం మాకు కలుగుతా ఉంది. ఈ యొక్క కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రజలెవరూ కూడా ఒప్పుకునేటువంటి విషయం కాదు. మీరు ఎంత భయపెట్టాలని చూసినా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు భయపడే పరిస్థితుల్లో లేరు. మీరు చేస్తున్న తప్పులని, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎంత అక్రమంగా హింసించినా, మీరు ఎన్ని రకాల ఇబ్బందులు దుర్భాషలు ఆడినా, మీరు ఎన్ని రకాల అవమానాలు పరిచినా, ఏం చేసినప్పటికీ కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వం మీద దండెత్తకుండా, ధ్వజమెత్తకుండా మా పోరాటాన్ని ఆపేటువంటి పరిస్థితిలో లేరు అనే విషయం ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం.